మిల్కీ బ్యూటీ తమన్నా ఎంటర్ప్రెన్యూర్ గా మరోసారి తన సత్తా చాటే పనిలో పడింది. తన తోటి హీరోయిన్లు మాదిరిగానే ఆమె కూడా వ్యాపార రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గతంలోనే తమన్నా జ్యువెలరీ బ్రాండ్ ను ప్రారంభించింది. ఇప్పుడు ఆ పనిని మరింత వేగంగా, ప్రతిభావంతంగా చేస్తోంది. జెన్ జీను దృష్టిలో పెట్టుకుని ఆమె సరికొత్త బ్రాండ్ ను ప్రారంభించింది. బంగారం, వెండి మిశ్రమ రంగుల్లో మెరిసే ఆభరణాలను ధరించి తమన్నా చేసిన ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంటోంది. జెన్ జీ స్టైల్లో ఆమె ధరించిన గోల్డ్ చైన్స్, ఇయర్ రింగ్స్ చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తమన్నా తన బ్రేకప్ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. టీనేజ్ లో ప్రేమలో పడిన తను కెరియర్ కోసం బ్రేకప్ చెప్పేశానని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు లేదా వచ్చిన కొత్తలో ఈ బ్రేకప్ జరిగిందని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే 36 సంవత్సరాల తమన్నా చాలా పిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేసింది. సో లేలేత ప్రాయంలో తెలిసి తెలియక ప్రేమలో పడిన కెరియర్ కోసం ఆమె ఆ ప్రేమను వదిలేసుకుందని అనుకోవడంలో తప్పులేదు. అయితే కొంతకాలం క్రితం ఆమె విజయ్ వర్మతో రిలేషన్షిప్ ఉంది. ఇద్దరూ కలిసి పబ్లిక్ ప్లేసెస్ లో కనిపించడంతో పాటు పార్టీలకు వెళుతుండటంతో త్వరలోనే వీరు పెళ్లిపీటలు ఎక్కుతారని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో ఈ రిలేషన్షిప్ కు బ్రేక్ పడింది. ఈ విషయాల గురించి ఇద్దరూ ఎప్పుడూ డైరెక్ట్ గా చెప్పింది లేదు. తాజాగా తమన్నా తన రెండో బ్రేకప్ గురించి చెబుతూ ఆ బంధంలో ఉండటం నా వ్యక్తిత్వానికి, భవిష్యత్తుకు ప్రమాదకరం అని గ్రహించి బయటకు వచ్చాను అని తెలిపింది. ఇది ఖచ్చితంగా విజయ్ వర్మ గురించి అని బాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. తమన్నా తొలి ప్రేమను కెరియర్ కోసం వదిలేసుకుంటే ఇప్పుడు విజయ్ వర్మ కూడా కెరియర్ కోసమే తమన్నా ప్రేమకు దూరమయ్యాడని కొందరు అంటున్నారు. తమన్నా కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుదామని భావించిందని, కానీ ఇప్పుడిప్పుడే నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న విజయ్ వర్మ అందుకు అంగీకరించలేదని, అందుకే వీరిద్దరికీ బ్రేకప్ అయిందని సన్నిహితులు చెబుతున్నారు. కానీ తమన్నా తాజాగా చేసిన వ్యాఖ్యలు విజయ్ వర్మ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా ఉన్నాయని, అతనిని పెళ్లి చేసుకుంటే తన భవిష్యత్తు ప్రమాదకరమవుతుందని తమన్నా చెప్పడం సరైంది కాదని మరికొందరంటున్నారు. తమన్నా డైరెక్ట్ గా విజయ్ వర్మ పేరు ప్రస్తావించకపోయినా అతన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసిందని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు. మరి దీనిపై విజయ్ వర్మ ఎలా స్పందిస్తాడో చూడాలి.